అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తున్నప్పుడు పిల్లరా, విశ్వాస విషయంలో మొహమాటం లేని వారుగా ఉండాలి. ఎవరైనా ఇస్త్రీ బట్టలు వేసుకొని, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని, చేతికి ఉంగరాన్ని ధరించి, ఏమంటే చైన్లు వేసుకొని మన దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లరా, మనుషులుగా మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటో తెలుసా? అలాంటి వారిని మనం సన్మానిస్తాం, అలాంటి వారిని గౌరవిస్తాం, అలాంటి వారిని ప్రేమిస్తాం, అలాంటి వాడే నా వాడని చెప్పుకోవటానికి ఏమంటే గర్విస్తాం, ఆశపడుతుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, విశ్వాస విషయంలో మీరు మొహమాటం లేకుండా ఉండండి. దరిద్రుడా ధనవంతుడా అందరికి సమానంగా చూడండి అంటాడు. హల్లెలూయా. ఏమండి అలా చూసే మనసు మనకుందా? మన పెళ్ళిళ్ళకి పిలిచాం, ఏదైనా ఫంక్షన్ చేసి ఏమంటే ఆ ఫంక్షన్కి పిలిచామనుకోండి, ముందుగానే ఒక కౌంటర్ పెడతాం. ఏంటి, జనరల్ భోగిలాగా ఒకటి, రిజర్వేషన్ భోగిలాగా ఒకటి. అంటే విఐపి కౌంటర్ ఒకటి ఉంటుంది. విఐపి అనగానే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అక్కడికి వస్తారు. ఏమంటే మిగతా వాళ్ళంతా బయట తినాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా మనం మనుషులుగా ఏం చేస్తామంటే, బాగా డబ్బున్న వాళ్ళని, లేదా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని, లేదా స్థాయి కలిగినటువంటి వాడిని, ఇస్త్రీ బట్టలు వేసుకున్నటువంటి వాడిని, మంచి ఏమండి కాస్ట్లీ బట్టలు ధరించుకున్నటువంటి వాడిని, ఉంగరాలు ధరించుకున్నటువంటి వాడిని ఏమండి గౌరవిస్తాం, సన్మానిస్తాం. అయితే దీనులను దరిద్రులను మనం ఏం చేస్తామో తెలుసా? మీరు బయటే తినాలి, బయట కౌంటర్లోనే తినాలి. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఎలాగనగా, బంగారు ఉంగారం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడిని లోపలికి వచ్చిన ఎడల మీ ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి. హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలట? మంచి స్థలం, మంచి షాపులో కూర్చోవాలి. ఏమండి మామూలు సప్లైర్స్ ఇచ్చే ఆ చైర్లో కూర్చోవడానికి లేదు. మంచి షాపులో కూర్చోవాలి, మంచి స్థలం అందు కూర్చోవాలి, మీకు మంచి భోజనం ఉంటుంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడు? పక్కన పెట్టేయండి. అంటే ఆయన ప్రవర్తన, ఆయన బిహేవియర్ అలాంటిదో అక్కడ పక్కన పెట్టేయండి. కానీ తాను ధరించినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, తాను ధరించినటువంటి బంగారపు ఉంగరాన్ని చూసి, తను మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ మెయింటెనెన్స్ ని చూసి, అమ్మ నువ్వు అక్కడ ఉండకూడదు, ఇక్కడికి రావాలి. ఎక్కడ? మంచి స్థలం. ఈ విషయంలో మీరు మొహమాటం లేకుండా ఉండాలంటాడు. భేదం లేకుండా ఉండాలి. మనమంతా క్రైస్తవులు, మనమంతా దేవుని వెంబడిస్తున్నటువంటి వారం, మనం దేవుని బిడ్డలం కనుక మనకు ఎలాంటి భేదాలు ఉండకూడదు. దీన్ని బైబిల్ భాషలో చెప్పాలంటే పక్షపాతం ఉండకూడదు.